హాయ్. చెప్పాను కదా! దీనికి కంటిన్యూస్ మళ్ళీ దీనికి చెప్తాను అని చెప్పేసి. మా ఆయన సుత్తపూస, మా ఆయనకి ఏం తెలీదు, మా ఆయన అమాయకుడు అనేది అసలు అలా మాట్లాడమాకండి. మీరే అతనికి అక్కడ లూజ్ ఇస్తున్నారు. అతను ఏం చేయటానికైనా సరే. అవతల ఆడదానిది ఎంత తప్పుందో దానికి డబుల్ రేటు వీడిదుంటది. ఈ మగాడిదుంటది. అర్థమైందా? వాడిని మీరు క్షమించాల్సిన అవసరం లేదు. ఇక్కడ నాకు ఇంకొక అర్థం కాని న్యూస్ ఏంటంటే, ఒకప్పుడు ఇల్లీగల్ రిలేషన్స్ అంటే చాలా నేరాలు, ఘోరాలుగా చూసే మనం ఈరోజు ఈ న్యూస్‌లో వైఫ్ కంటే కూడా ఆ గర్ల్ ఫ్రెండ్‌కి ఎక్కువ సపోర్ట్ వస్తుంది. ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు. ఇంతకుముందు ఎవరైతే ఆ భార్య ఉంటదో భార్యకెళ్ళి సపోర్ట్ ఎక్కువ ఉండేది. కానీ ఇక్కడ ఈ అమ్మాయికి ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు. అది ఎందుకో నాకైతే అర్థం కావట్లా. నేను వైఫ్ గురించి మాట్లాడాను కదా! వాడు ఎదవైనా సరే మనం పట్టుకొని ఊగులాడాల్సిన పని లేదు. పాత రోజుల్లాగా భర్త ఉండాలి, భర్త చాటు ఉండాలి, భర్త చెప్పినట్టు పడుండాలి అని మీరు పడుండాలనుకుంటే పడుండండి. నా అభిప్రాయం నేను చెప్తున్నాను. సఫర్ అవుతూ ఈ రోజుల్లో ఉండాల్సిన పని అయితే లేదు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి వాడి హస్బెండ్ గురించి మాట్లాడుకుందాం. ఈ న్యూస్ వరకే నేను దీన్ని మాట్లాడుతుంది. ఆ అమ్మాయిని వచ్చి ఒక గర్ల్ ఫ్రెండ్తో మనశ్శాంతి కోసం డిప్రెషన్లో ఉన్నాను, అందుకెళ్ళాను ఇందుకెళ్ళాను అని చెప్తున్నాడు. వెళ్ళిన వాడు దున్నపోతలాగా నిలబడి ఉన్నాడు. ఆ అమ్మాయిని కొడుతున్నారు, నోటికి వచ్చినట్టు తిడుతున్నారు, ఓ పక్కన వీడియో తీస్తున్నాడు. వీడియో తీస్తుంది ఒక లేడీ, ఇంకొక లేడీ వెనకాల ఉండేసి. వీడు కనీసం చూస్తున్నాడు తప్పితే ఆపండి, వీడియో తీయొద్దు, అమ్మాయిని ఏం అనొద్దు. వీడిని నమ్ముకోనే కదా ఆ గర్ల్ ఫ్రెండ్ కూడా వచ్చింది. ఆవిడ గురించి మళ్ళీ మాట్లాడదాం మనం. వీడిని నమ్ముకోనే కదా ఆవిడ వచ్చింది. ఆవిడ వచ్చినప్పుడు వీడు ఎలా ఉండాలి? వీడు కనీసం కంట్రోల్ చేయాలి కదా. చూస్తున్నాడు, చక్కగా వైఫ్ తీసుకెళ్ళిపోగానే ఎగేసుకొని ఆవిడతో పాటు వెళ్ళిపోతున్నాడు. ఈ అమ్మాయి పరిస్థితి ఏంటి అక్కడ? మీ ఆవిడ వచ్చింది, మీ ఆవిడకి భయపడిపోయి వదిలేసి వెళ్ళిపోతున్నావు. ఈ అమ్మాయి నిన్ను నమ్ముకొని ఉంది కదా. ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? అమ్మాయి ఎలా వెళ్ళాలి ఇంటికి? వీడియో తీసేశారు, మొత్తం సోషల్ మీడియాలో ఎట్లా ఇచ్చారు, అది మొత్తం అప్లోడ్ చేశారు, ఫుల్ వైరల్ అయిపోయింది, జరుగుతుంది. ఆ అమ్మాయి దగ్గరికి మనశ్శాంతి కోసం వచ్చావు కదా. మరి ఆ అమ్మాయి దగ్గరికి మనశ్శాంతి కోసం వచ్చినప్పుడు ఆ సిచ్యువేషన్లో ఆ అమ్మాయి ఏమైపోయిద్ది, ఆ అమ్మాయి పొజిషన్ ఏంటి అని నీకు ఆలోచన రాలేదా? సైలెంట్గా నిలబడ్డావు. నిన్న ఇంటర్వ్యూలో చెప్తున్నాడు, ఈ పర్సను మిస్టర్ హ్యాండ్సమ్ ఏదో అవార్డు వచ్చిందంట. జనాలు ఆ అవార్డులు ఇచ్చే వాళ్ళ కళ్ళల్లో ఏం పెట్టుకుంటున్నారో, అతను ఏం బాగున్నాడో నాకు నచ్చలేదు. హ్యాండ్సమ్ అని చెప్పారంట. అతను చెప్తున్నాడు ఒక ఇంటర్వ్యూలో. ఓకే. అయితే ఇతను మనశ్శాంతి కోసం ఇలా వచ్చినప్పుడు ఆ భార్యలకి చెప్పండి, చెప్పి సావండి. పెళ్ళాము కావాలా, గర్ల్ ఫ్రెండ్ కావాలా, లవ్వర్ కానీ గర్ల్ ఫ్రెండ్ కానీ ఏదన్నా కానీ ఇద్దరు కావాలి మీకైతే. అదే లేడీస్ చేస్తే ఒప్పుకోరు. వామ్మో, ఇంకెన్ని మాటలు ఎంత ఘోరంగా చూపించేస్తారో లేడీస్ని. నీకు నీ వైఫ్ నచ్చలా, 2 months నుంచి రిలేషన్షిప్లో ఉన్నాను, 2 months నుంచి అని అంత పబ్లిక్గా వీడియోలో మా ఇద్దరికి సంబంధం ఉంది, మేమిద్దరం ఈ 2 నెలల నుంచి ఒక 2 months నుంచి మేము ఇద్దరం దగ్గర అయ్యాము అని అలా చెప్తున్నాడు. 2 months నుంచి దగ్గర అయ్యామని చెప్తున్నావు. వైఫ్కి చెప్పుకొని సావచ్చు కదా. మీ వైఫ్ చెప్పుకో. భార్యకి ఒప్పుకోరు ఎవరు, ఒప్పించమని చెప్పట్లా నేను. చెప్పేసి అమ్మ నువ్వు నాకు నచ్చట్లేదు, మొన్నటిదాకా నచ్చావు, ఇప్పుడు నాకు నచ్చట్లేదు కాబట్టి నేను ఇంకొక లైఫ్లోకి వెళ్తున్నాను అని చెప్పి సావండి మగాళ్ళు ఎవరైనా సరే. అట్ ది సేమ్ టైం లేడీస్ కూడా. అదేమంటేనేమో వీడిని తప్పించుకోవడానికి వాళ్ళని చంపటం, వాళ్ళని తప్పించుకోవడానికి వీళ్ళని చంపటం. ఇది మళ్ళీ ఇంక ఇదేటో పోయిద్ది స్టోరీ. దీని గురించి మనం తర్వాత నెక్స్ట్ వీడియోస్లో మాట్లాడుకుందాం. మనం ఇంకా కంటిన్యూస్గా ఎలాంటి వీడియోసే చేస్తాం, వినండి. ఎందుకంటే నాకు చాలా ఉంటాయి అన్నమాట ఒపీనియన్స్, అభిప్రాయాలు. ఒక్కోసారి ఒక్కొక్క న్యూస్ వింటుంటే నాకు దీని గురించి స్పందించాలి, మాట్లాడాలి అట్లా అనిపిస్తుంది. అలా అన్నప్పుడు నేను వీడియో చేసి పెట్టాలనుకుంటా. బట్ అలా గడిచిపోయింది. ఇప్పటి నుంచి అయినా నేను చెప్పాలి, నేను మాట్లాడాలి, నాకు అనిపించింది నేను బయటికి ఓపెన్ అయ్యి నేను మాట్లాడాలి. దాన్ని అంగీకరించే వాళ్ళు అంగీకరిస్తారు, లేదన్న వాళ్ళు లేదని కమెంట్ చేస్తారు కదా అన్నట్టు చెప్తున్నా. ఈ హస్బెండ్స్ మనశ్శాంతి కోసం బయటికి వెళ్ళాం వేరే లేడీతో అనేవాళ్ళు మీ వైఫ్లకి చెప్పుకోండి, నేను ఇలా చేస్తున్నాను అని. ధైర్యం లేనప్పుడు చేయకండి అంతే.
ధైర్యం లేనప్పుడు చేయకండి, ఓకేనా? ధైర్యం ఉంటేనే చెయ్యండి వేరే లేడీస్ తోటి రిలేషన్షిప్స్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, అక్కడ వెళ్ళిపోతున్నాడు ఆవిడతో కలిసి. అది ఇంటర్వ్యూలో చెప్తున్నాడు, నేను రేపు మా వైఫ్ తోటి మగాడిని నేను తెగిచ్చేసి మా వైఫ్ తోటి ఏదో ఒక పని చేసుకొని మా వైఫ్ని మా కొడుకుని నేను మంచిగా చూసుకుంటాను అని చెప్తున్నాడు. నువ్వు మగాడివి, తెగిచ్చి నీ లైఫ్ నువ్వు చూసుకుంటానంటున్నావు. మరి ఆ అమ్మాయి లైఫ్ ఏమైపోవాలి కదా? ఆ అమ్మాయి లైఫ్ ఏమైపోవాలండి చెప్పండి మీరే. అతను చెప్తున్నాడు ఇంటర్వ్యూలో, ఇంకెప్పుడు చేయకండి ఇలాంటి ఇల్లీగల్ రిలేషన్స్ పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు పెట్టుకోకండి. నీకు ముందు తెలీదా ఇలాంటివి పెట్టుకోకూడదని? సరే దొరికారు, అక్కడ పట్టుబడినప్పుడు కంట్రోల్ చెయ్యి వైఫ్ని. ఆడదాన్ని కంట్రోల్ చేయలేనోడివి నువ్వెందుకు పక్కనోళ్ళ జీవితమే కదా పోతుంది అని చెప్పా ఒకటి. ఇంకోటి కొంతమంది అంటున్నారు ఇదేదో కావాలని చెప్పి ట్రాప్ చేసి ఏదో చేశారు అని చెప్పి. దీని గురించి స్టోరీ మొత్తం అయిపోయినా మనం దాని గురించి మాట్లాడుకుందాం. ట్రాపా కాదా ఏంటి అనేది దాని గురించి డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. వీడియో నచ్చితే, నా మాటలు నచ్చితే, నేను చెప్పేది నిజం అనిపిస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.